అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టువల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గత 2-3 నెలలుగా చూస్తున్నాం మిథున రాశి వారికి చాలా బాగుంది. మరి ఈ మాసంలో అలాగే ఉండబోతుందా, లేదంటే ఏమైనా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయా? మీ మాటలు వివరించండి. ఖచ్చితంగా మణికంఠ గారు, ఈ మిథున రాశిని చూసుకుంటే మీరన్నట్టుగానే గత 2-3 నెలలుగా బాగా చూస్తున్నాము. అలానే మనం చూస్తున్నామని కాదు, మిథున రాశి వాళ్ళకి అదృష్టం కూడా అలానే ఉంది. కామన్గా మిథున రాశి వాళ్ళకి అదృష్టం అనేది అలా వచ్చేసిందనమాట. అలానే ఇప్పుడు చూస్తే మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఈ 3 నక్షత్రాలు మనకి మిథున రాశిలో చూస్తున్నాము. అయితే వీళ్ళకి వచ్చేసేపటికి మనము చూసుకుంటే సొంత ఇంట్లో కుజుడు ఉన్నాడు. ఇది కొంచెం ఎఫెక్ట్ అని చెప్పుకోవాలి ఈ మాసంలో. అలానే మనం చూస్తే కనుక కేతువు, శుక్రుడు, బుధుడు ఈ 3 గ్రహాలు కూడా వీళ్ళకి 4వ ఇంట్లో, 3వ ఇంట్లో వచ్చేసి కేతువు ఉన్నాడు, 4వ ఇంట్లో బుధుడు ఉన్నాడు, 5వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. వీళ్ళకి మంచి చేసే గ్రహాలు ఇవి. వీళ్ళకి అల్టిమేట్గా ఏమవుతుందంటే కేతువుని మనము చూసుకొని ఈ కుజుని మనం చూసుకున్నట్టయితే కొంతమేర వీళ్ళకి అశుభం అని చెప్పుకోవాలి. కాకపోతే మనకి అల్టిమేట్గా బుధుడు, శుక్రుడు వీళ్ళకి చాలా మంచి చేస్తాడు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి బుధుడు, శుక్రుడు ఈ మాసంలో చాలా మంచి చేసే గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఈ మాసం మొత్తం కూడా మనం చూసుకుంటే కనుక ఎవరికైనా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉంటే ఈ ఒక 2-3 నెలల నుంచి మనం చెప్పుకుంటే అదృష్టం పరంగా డబ్బు వచ్చేస్తుంది, అదృష్ట ప్రకారంగా వీళ్ళకి ఆస్తులు వస్తాయి, భూములు వస్తాయని మనం చెప్పుకుంటూ ఉన్నాము. అలానే ఈ మాసంలో అవన్నీ కూడబెట్టుకున్నారు ఆల్రెడీ. ఈ 2-3 నెలల నుంచి అవన్నీ కూడబెట్టుకుని ఉంటారు. కాబట్టి ఈ మాసంలో వీళ్ళు పెళ్ళిళ్ళకి అంటే పెళ్ళిళ్ళు చేసుకోరు, కాకపోతే పెళ్లి ముహూర్తం అంటే పెళ్ళిళ్ళు కుదురుతాయి. ఈ మాసంలో ఏదన్నా ప్రయత్నం చేస్తే కనుక దీర్ఘకాలిక ఎప్పటి నుంచో పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉంటే కనుక మిథున రాశి వాళ్ళు ఈ మాసంలో కుదిరేటువంటి అదృష్టం ఉన్నది. అనుకున్న అమ్మాయి కానీ అనుకున్న అబ్బాయి కానీ మిథున రాశి వాళ్ళు ఇప్పుడు ఈ మాసంలో ట్రై చేస్తే, ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి ఆ ఒక మ్యాచింగ్ అనేది కుదురుతుంది. వీళ్ళకి ఆ అదృష్టం అనేది ఈ మాసంలో మనం ఎక్కువ చూడటం జరుగుతుందన్నమాట. ఏది మన అక్టోబర్ నెలలో ఈ మిథున రాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదిరేటువంటి అవకాశం ఉంది. అలానే మీకు ఈ అక్టోబర్ మాసంలో వీళ్ళు ఈ భూములు సంబంధించింది ఉంది కదా, ఇది కూడా ఈ గత 2-3 నెలల నుంచి భూమికి సంబంధించి మీరు డబ్బు తీసుకుంటా ఉన్నారు. భూమికి సంబంధించిన పాత ఏమైనా ఉంటే అమ్ముకోవడం కానీ, లిటిగేషన్స్ ఏమైనా ఉంటే తొలగిపోవడం కానీ ఉంది కదా, ఇదే వీళ్ళకి ఈ మాసంలో కూడా ఇంకొంచెం ఎక్కువగా అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అనమాట. ఈ భూమికి సంబంధించినటువంటి లావాదేవీలు కావచ్చు, కోర్టులో లిటిగేషన్స్ కానీ, ఎస్సెంట్ భూములకు సంబంధించి కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా వీళ్ళకి ఒక దారికి వచ్చేటువంటి అదృష్టం అయితే ఈ మిథున రాశి వాళ్ళకి బాగా చూపిస్తుంది. అలానే ఫైనాన్స్ బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, అలానే ఈ ఫ్యాన్సీ కావచ్చు, బట్టల షాపులు, అల్టిమేట్గా వీళ్ళకి లేడీస్ ఎంపోరియం, ఫ్యాన్సీ ఐటమ్స్, లేడీస్ ఎంపోరియం షాప్స్ ఉంటాయి కదా, వీళ్ళకి ఈ మాసంలో మరింత మంచి అదృష్టం అయితే ఉన్నది. అలానే ఎవరైనా పాల కేంద్రాలు, పాల బూతులు కానీ, పాల కేంద్రాలు కానీ, పాలకు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్, మిల్క్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ కానీ, స్వీట్ షాప్స్ కానీ, ఇలా ఏమన్నా ఫుడ్ కోర్ట్స్ కానీ ఉంటే కూడా ఈ మిథున రాశి వాళ్ళకి మరింత అదృష్టం అనేది ఆర్డర్స్ ఎక్కువ రావడమో, లేకపోతే అప్పులు ఇచ్చి రావడమో, ధాన్యం ఉంటుంది కదా, అపరాల వ్యాపారం చేస్తారు. వీళ్ళకి కూడా ఈ మిథున రాశి వాళ్ళకి చాలా మంచి ఫలితం ఉందని చెప్పొచ్చు. యాక్చువల్లీ వీళ్ళకి ఐటీ జాబ్స్ కన్నా, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ కన్నా బిజినెస్ ఎవరైతే చేస్తారో మిథున రాశి వాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకైతే ఈ అక్టోబర్ మాసంలో అల్టిమేట్గా 50% షేర్స్ ఎక్స్ట్రా వెళ్ళొచ్చు. వీళ్ళకి ఈ షేర్స్ చేసేవాళ్ళు కావచ్చు, మ్యూచువల్స్లో పెట్టేవాళ్ళు కావచ్చు, ఫైనాన్స్ పరంగా వీళ్ళకి ఈ మాసంలో అత్యద్భుతంగా ఉండబోతుంది. ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఇది మనము పూర్తిగానే వీళ్ళు చేసుకుంటారని మనము చెప్పవచ్చు అనమాట. అందులోనూ లేడీస్కి అయితే ఇందులో పట్టిందల్లా బంగారమే ఉంటుందన్నమాట. వాళ్ళు కూడా కొత్త వ్యాపారాలు అన్న మొదలు పెట్టుకోవచ్చు బ్రహ్మాండంగా. అక్టోబర్ మాసంలో కామన్గా ఏంటంటే ముహూర్తాలు ఉండవు. అక్టోబర్ మాసంలో మనం చూసి ఆశ్వీజ మాసంలో ముహూర్తాలు అనేది ఉండవు అనమాట. ఈ ముహూర్తాలు లేకపోయినప్పటికి కూడా వీళ్ళకి అదృష్టం అనేది అలా కలిసి వస్తుంది ఆటోమేటిక్గా. అందుకని చెప్పేసి ఏదైనా పెట్టుకోవాలనుకుంటే కూడా దసరా మూమెంట్ కానివ్వండి, ఏదైనా ఉన్న దాంట్లో మంచి రోజు, ఏకాదశి రోజున, లేకపోతే మఖ నక్షత్రాల రోజున, లేకపోతే వాళ్ళకి సరిపడినటువంటి నక్షత్రాల రోజున కనుక మంచి వ్యాపారం మొదలు పెట్టుకుంటే వీళ్ళకి అత్యద్భుతంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం కూడా
బాగా ఉంటుందన్నమాట. అలానే వీళ్ళకి ఇంట్లో ఎక్కడైనా మర్చిపోయిన వస్తువులు కానీ, దాచిపెట్టిన వస్తువులు కానీ, ఏదైనా పోయినటువంటి వస్తువులు కానీ వీళ్ళకి అనుకోకుండా ఈ మాసంలో దొరికేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఇది కూడా వీళ్ళు గమనించుకోవాల్సిన విషయం. ఏదైనా ఆభరణాలు ఉంటాయి, గొలుసులు కానీ, నక్కిసులు కానీ, ఏదైనా ఆభరణాలు ఎక్కడైనా పెట్టి మర్చిపోవడం కానీ, ఎక్కడైనా వదిలేయడం కానీ జరుగుతుంది. అవన్నీ కూడా వీళ్ళు ఈ మాసంలో గుర్తొచ్చేస్తుంది. మైండ్ సెట్ కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి, ప్రశాంతమైన జీవితం చాలా బాగుంటుంది వీళ్ళకి. అలానే ఈ మాసంలో వీళ్ళకి ఎంత అద్భుతంగా ఉంటుందని చెప్పాలంటే అమృతం ఉంటుంది, తేనె. మనకి అమృతం అంటే తేనె, కలియుగంలో అమృతం అంటే తేనె ఉంటుంది అనమాట, హనీ. ఈ హనీ తాగితే మనిషికి ఎలా ఉంటుందో వీళ్ళకి అదృష్టం కూడా అలా ఉందని మనం ఒక మాటలో చెప్పుకోవచ్చు. గురుగారు, అలాగే రాశి వారికి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? కుటుంబ కలహాలు ఏమైనా ఉంటాయి, తొలగిపోయే అవకాశం ఉందంటారా? కుటుంబ కలహాలు అయితే కొంతమేర తొలగిపోతాయి అనుకోవచ్చు. వైవాహిక జీవితం అయితే పాత అయితే అలానే ఉంటాయి. ఆల్రెడీ పెళ్లి చేసుకుని గొడవలు అయ్యేది ఇట్లా ఉన్నది కూడా అవి ఎట్లనే కంటిన్యూ ఉంటాయి. గొడవలు అయితే ఈ మాసంలో తొలగిపోతాయి అయితే ఏం చెప్పము. అలానే పిల్లలు లేని వాళ్ళకైతే ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ మాసంలో పెళ్ళయ్యి ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది, వీళ్ళ పిల్లలు లేరంటే కనుక ఈ మాసంలో వీళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. ఒక చిన్న పరిహారాలు ఉంటాయి, అవి నేను చెప్తాను చివరిలో. పరిహారాలు చేసుకొని వీళ్ళు పిల్లలు లేని వాళ్ళైతే వీళ్ళు ప్రయత్నం చేసుకోవడానికి ఈ మాసం అనుకూలంగా ఉంది వీళ్ళకి. గురుగారు, అలాగే రాశి వారికి, విద్యార్థులకు అలాగే ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది? ఆశాజనకమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఈ మాసంలో అయితే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి, విద్యార్థులకైతే అల్టిమేట్గా ఇలానే ఉంటుంది, సాఫీగానే ఉండిపోతుంది. వీళ్ళు ఏదైతే ఎగ్జామ్ పరంగా కావచ్చు, చదువు పరంగా కావచ్చు, జ్ఞాపక శక్తి పరంగా కావచ్చు, ఎగ్జామ్స్లో మార్కులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అంటే ఉన్నత స్థాయిలో ఉండేదానికైతే ఏం కనిపించట్లేదు. ఓన్లీ వ్యాపారస్తులకి, బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ మాసం కొంచెం మేర బెటర్గా ఉంది. తతిమ్మ వాళ్ళకి, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేకపోతే విద్యార్థులకు కావచ్చు, వీళ్ళందరికీ పురోగతి ఉంటుంది, బాగుంటుంది. కానీ ఏంటంటే ఏదో సాధించేసామని కాకుండా ఇలా స్టెబుల్గా వెళ్ళిపోతుంది ఈ మాసంలో. అలా అని చెప్పేసి కోల్పోయేదానికైతే అసలు ఎక్కడా లేదు. స్టెబుల్గా ఉండి ఈ మాసం నాకేం పని కాదు అనే దానికైతే లేదు, కానీ ముందుకెళ్ళిపోవచ్చు. కోర్టు వ్యవహారాలు అలాగే భూ కబ్జాలకు గురైన వాళ్ళు ఉంటారు, సో అలాంటి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? కోర్టు వ్యవహారాలు బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. కోర్టుకి సంబంధించినటువంటి లావాదేవీలు కావచ్చు, వ్యవహారాలు బాగుంటుందండి. అలానే భూ కబ్జాలకి బలైన వాళ్ళైతే కొంతమేర ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కానీ పోయిన మాసంలో కల్లా చెప్పుకుంటే ఈ ఆశ్వీజ మాసంలో కొంతమేర బయటపడతారని చెప్పుకోవచ్చు. అక్టోబర్ నెలలో ఈ కోర్టు వ్యవహారాలు కూడా పోయిన మాసం కన్నా అయితే కొంతమేర బాగుంటుందని మనము చెప్పుకోవచ్చు. గురుగారు, అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? మామూలుగా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేయకపోయినా కూడా ఈ మాసంలో అన్ని గ్రహాల శుభదాయకంగా, అన్ని గ్రహాల శుభదృష్టి వీళ్ళ మీద ఉంది. కాబట్టి వీళ్ళకి మంచి చేసేటువంటి గ్రహాల శుభదృష్టి ఈ రాశి వాళ్ళకి బాగా ఉంది. అయినప్పటికీ కొంతమేర మనము రెమెడీస్ ద్వారా, కొంతమేర పరిహారం ద్వారా ఇంకొంచెం మంచి జరిగేటువంటి, శుభదాయకం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి మనం ఇందా చెప్పుకున్నట్టుగా పిల్లలు కలగాలి, ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ పిల్లలు కలగాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రెమెడీ ఏంటంటే నాగపడిగలు ఉంటాయి. నాగపడిగలు ప్రతి టెంపుల్లోనూ కనిపిస్తూ ఉంటాయి మనకి. లేదా నవగ్రహాల్లో శనిశ్వరుని గ్రహం ఎలా ఉంటుందో, రాహుకేతు గ్రహాలు ఎలా ఉంటాయి, అలానే కూడా నాగపడిగలు అని ఉంటాయి అన్నమాట. మనకి మానసదేవి అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి, నాగపడిగలు ఉంటాయి, లేదా సుబ్రహ్మణ్య ఆలయాలు ఉంటాయి. ఇలాంటి ఆలయాల్లో కనుక మనము పాలాభిషేకం చేసి స్వామివారికి నైవేద్యం పెట్టేసి ఏదన్నా చక్కెర పొంగలి నైవేద్యం రూపంలో పెట్టేసామంటే ఒక 5 కొబ్బరికాయలు కనుక మనం స్వామివారికి సమర్పించి ఆ కొబ్బరి బోండ కానీ కొబ్బరికాయలు కానీ తీసినటువంటి నీటితో స్వామివారికి అభిషేకం చేస్తే కనుక వీళ్ళకి పిల్లలు పుట్టేటువంటి అదృష్టం అయితే అతి తక్కువ టైంలోనే వీళ్ళకి మంచి జరిగేటువంటిది ఈ మాసంలో జరుగుతుంది. ఈ ఒక చిన్న ఫలితం చేస్తే ఈ మాసంలో అల్టిమేట్గా వీళ్ళకి పిల్లలు పుట్టేటువంటి అవకాశం, ప్రయత్నాలు చేయొచ్చు ఈ మిథున రాశి వాళ్ళకి. అలానే విద్యార్థులు కానివ్వండి, అలానే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండి కానివ్వండి, హెల్త్ సమస్యలు ఉన్న వాళ్ళకి కానివ్వండి, వీళ్ళు ఏంటంటే విష్ణు ఆలయంలో ఒక ఎర్రని పువ్వులు కానీ, ఎల్లో కలర్లో ఉండే పువ్వులు కానీ, పళ్ళు కానీ తీసుకొని వెళ్ళేసి నైవేద్య రూపంగా ఇచ్చేసి అక్కడ స్వామివారికి అభిషేకం ఉంటే అభిషేకం, అర్చన లేకపోతే మంత్రోచ్చారణ చేసుకుంటూ ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః ఈ మంత్రాన్ని కనుక వీళ్ళు పఠించగలిగితే కనుక నిత్యము ఈ మాసం మొత్తం కూడా వీళ్ళకి అదృష్టం అనేది బాగుంటుంది. అలానే ఇవి 2 చేయలేం పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే రెమెడీస్ మనము న్యూమరాలజీ ద్వారా కొన్ని మనము మంత్రాలు అంటే నెంబర్స్ని మనం మంత్రరూపంగా కూడా జపం చేయొచ్చు అనమాట. ఇవి వచ్చేసి మిథున రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ మాసంలో కనుక వీళ్ళు జపం చేయాలనుకుంటే కనుక 887523 887523
2, 3 ఈ 6 నెంబర్లు కనుక వీళ్ళు ప్రతినిత్యం కూడా 180 టైమ్స్ అంటే 180 సార్లు కనుక ప్రతినిత్యం కూడా వీళ్ళు జపం చేయగలిగితే కనుక వీళ్ళకి మరింత అదృష్టం మనం ఏదైతే అనుకున్నామో మరింత అదృష్టం వీళ్ళకి ఒళ్ళోకి వచ్చేస్తుందని మనము చెప్పుకోవచ్చు. అంటే ఒక శ్రేయోభిలాషి భుజం తడితే ఎలా ఉంటుందో అదృష్టం కూడా వీళ్ళకి అలా ఉంటుంది ఈ మాసంలోని. ఇవి చేయడం ద్వారా ఇంకొంచెం మంచిగా ముందుకెళ్ళేదానికి ఉంటుందని మనము చెప్పుకోవచ్చు. అలానే మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నటువంటి రాశి నక్షత్రాల గురించి ఉందో ఇవి మనము కామన్గా రాశి యొక్క ప్రతిఫలము రాశి యొక్క దశ ఎలా ఉందని చూసి మనం ఈ రాశి వాళ్ళకి కొలాబ్స్గా మనం మాట్లాడుకుందనమాట. దీన్ని పర్సనల్ హరోస్కోప్గా ఊహించుకోవాల్సిన ఏం లేదు. మాకు ఈ నక్షత్రం గురించి చెప్పారు గురువు గారు బాగుంటుందని చెప్పి అలా కూర్చోడానికి ఏం లేదు. వాళ్ళ పర్సనల్ హరోస్కోప్ కావాలంటే ఏదైనా మంచి గురువుగారి దగ్గర చూయించుకుంటే మరింత మంచి ఫలితాలు ఉండేలాగా గురువుగారు మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకేదైనా పరిహారాలు ఉన్నా కూడా ఇక్కడ మీరు చెప్పించుకోవచ్చు. అందరికీ వర్తించినవి అయితే కాదు. ఇది టోటల్గా ఒక మాసానికి సంబంధించినటువంటి ప్రతిఫలాలు. ఇవి అందరికీ వర్తిస్తే అందరికీ అదా అవుతాయి అనేది అయితే ఏం లేదనమాట. ఇది నా ఒక పరిజ్ఞాన ప్రకారంగా నేను ఈ నక్షత్రాలు ఒక గమనిక ప్రకారంగా మాత్రమే చెప్పదగింది అనమాట. అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు. నమస్తే.